జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. పెద్ద మర్రి చెట్టుకి కూడా విత్తనం చిన్నదైనట్టు మంచి మనసుతో చేసే చిన్న పనైనా మంచి ఫలితాన్నిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 23, 2026 ఆదివారం. తిథి ఏకాదశి, తెల్లవారుజామున 4:18 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం మూల, సాయంత్రం 5:44 వరకు. తదుపరి పూర్వాషాఢ. యోగము విష్కంభం, ఉదయం 6:14 వరకు. తదుపరి ప్రీతి. కరణం వనిజ, మధ్యాహ్నం 3:10 వరకు. తదుపరి విష్టి. తెల్లవారుజామున 4:18 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:53. సూర్యాస్తమయం సాయంత్రం 6:27. చంద్రోదయం మధ్యాహ్నం 3:09. చంద్రాస్తమయం రాత్రి 2:13. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:53 నుండి 6:27 వరకు. యమగండం మధ్యాహ్నం 12:10 నుండి 1:44 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:19 నుండి 4:53 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:37 వరకు. వర్జము మధ్యాహ్నం 3:57 నుండి 5:44 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:26 నుండి 6:13 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 10:33 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:07 వరకు. శుభ గడియలు ఉదయం 5:53 నుండి 7:37 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:45 నుండి 3:18 వరకు. ఆగస్టు 23 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి. తెల్లవారుజామున 4:18 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఆదివారం ద్వాదశి తిథి కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. మధ్యాహ్నం 3:10 తర్వాత నుండి వచ్చే విష్టికరణం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు మూలా నక్షత్రం సాయంత్రం 5:44 వరకు ఉంటుంది. ఆదివారం మూలా నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. అయితే ఈ రోజు ఉన్న మూలా నక్షత్రం దారుణ మరియు తీక్షణ నక్షత్రం. తదుపరి వచ్చే పూర్వాషాఢ నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి ముహూర్తాల విషయాల్లో మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు శ్రావణ పుత్రద ఏకాదశి. శ్రీ మహావిష్ణువు పూజ, విష్ణు సహస్రనామ పారాయణం, నారాయణ మంత్ర జపం, ఉపవాసం, దానం వంటి ధార్మిక కార్యక్రమాలకు అత్యంత విశేషమైన రోజు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. పుత్రద ఏకాదశి.
శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే పుత్ర సంతానం లేని వారికి తప్పక పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం. జాతీయ అంతరిక్ష దినోత్సవం. చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ 2023 సంవత్సరంలో ఈ రోజున చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా ల్యాండ్ అయిన రోజు. అంతర్జాతీయ బానిస వాణిజ్య నిర్మూలన దినోత్సవం. ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 23 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేష రాశి తీపి కబురు వింటారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి దైవ బలం రక్షిస్తుంది. కర్కాటక రాశి విశ్రాంతిగా గడుపుతారు. సింహ రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కన్యా రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. తులా రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వృశ్చిక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. ధనుస్సు రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మకర రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. కుంభరాశి గందరగోళం లేకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగటం మంచిది. మీన రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.